హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద బీసీ రాజకీయ యుద్ధవేరి ముదిరాజ్ లారా కదిలి రాండి అంటూ హలో ముదిరాజ్ షెలో వరంగల్ ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేసిండ్రు హరిత హోటల్లో. ఇక్కడ బండా ప్రకాష్ ముదిరాజ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అన్న మనకు అందుబాటులో ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారన్న, అంటే నార్మల్గా చెలో ముదిరాజ్ గర్జన పెడితే లక్షల మంది వస్తారు, గౌడ గర్జన పెడితే 2 లక్షల మంది వస్తున్నారు, మున్నూరు కాపు గర్జన పెడితే ఇంకో 1 లక్ష మంది వస్తున్నారు. ఈ బీసీ గర్జనల ద్వారా వచ్చే అవకాశం ఉందా? వాస్తవంగా గతంలో రాజుగారి పెళ్లికి పాల్గొయాలంటే అందరూ నీళ్లు పట్టుకొచ్చినట్టే ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థ నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. కులాలు కూడా అన్ని సంఘటిత పరిచి ఒక వేదిక మీదకి వస్తేనే మనకు విముక్తి లభిస్తుంది, మన డిమాండ్లకు కొంత వాదనకు బలం చేకూరుతుందన్న సంకల్పం కొద్దీ గ్రామీణ ప్రాంతాల్లో ఇలా అందరినీ పిలిచి మాట్లాడి మాకున్న యూనిట్స్ అన్నిటితో కూడా మాట్లాడి చేస్తున్నాం. అయితే ఈ మార్పు ఒక్కరోజే రాదు, మెల్లమెల్లగా వస్తుంది. తప్పకుండా మార్పు కలుగుతుంది. కాకపోతే ఒకటే రాజు మేము మొత్తం 100% ఇప్పుడు ముదిరాజు గర్జన పెడితే వచ్చేటోళ్ళందరూ కూడా దీనికి వస్తారని అనుకోం. కాకపోతే దాంట్లో 50% అన్నా ఇప్పుడు మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి 2 సభ ఏదైతే ఉందో ఏం చెప్పాలనుకుంటున్నారన్న తెలంగాణ? ఫిబ్రవరి 2 సభ ఏమిటంటే, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో హామీలు ఇవ్వబడ్డాయో హామీలు మొదట స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయండి, కామారెడ్డి డిక్లరేషన్. రెండోది బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తింపు ఇచ్చి వారికి ప్రాతినిధ్యం కల్పించండి. ఓకే, ఈ 2 అంశాలు కీలకమైనవి. సరే, మిగతా అంశాలు కూడా మా వృత్తులకు సంబంధించినవి కానీ మిగతావి కానీ వాటన్నిటికీ చేయమని మనం కోరుకునేది. ఏంటంటే ఇలా బీసీల బడ్జెట్ ఏమున్నది, కేంద్రం 9,200 కోట్లు ప్రజెంట్, ఇప్పుడు 9,200 బడ్జెట్లో వాళ్ళు అంతం ఇచ్చిన హామీ ఏంది, సంవత్సరానికి 20,000 కోట్లు. మరి 5 ఏళ్లలో 1,20,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 9,000 కోట్లతోటే సగం నీరు గార్చింది కదా. ఇప్పుడు అదే రకంగా అనేక వాటికి ఇలా కార్పొరేషన్లు పెట్టిండు, 50 కోట్లు ఇచ్చిండు 20 కార్పొరేషన్లు. ₹1 వరకు ఖర్చు కాలేదు. దాంట్లో ఒక స్కీమ్ చైర్మన్ అడిగిన ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఏం లేదన్న మా దగ్గర. ఇప్పుడు వాళ్ళ జీతాల కోసం వాళ్ళు దేవులాడుకునే పరిస్థితి ఉన్నది. అట్లా కాకుండా నామకే వాస్తే కాకుండా చిత్తశుద్ధితో చేయమని అడుగుతున్నాం. మీరేదో ఎన్నికల ముందు నినాదం చేసినాక మీకు చైర్మన్ ఇచ్చినాం, మీకు 50 కోట్లు ఇచ్చినాం అనే మాట కాకుండా నిజంగా మా వాళ్ళ జీవితాలు మెరుగుపరిచే విధంగా మీరు ఏం చేయగలుగుతారని అడుగుతున్నాం. ఈ సభ ఉద్దేశం అదే. ఓకే, అంతేకాకుండా రాజకీయ ప్రాతినిధ్యం కూడా బీసీలు పెరగాలని కోరుకుంటున్నాం. రేపు పొద్దున వచ్చే శాసన మండలి ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికలు కావచ్చు, ఏదొచ్చినా బీసీ బిడ్డలు కూడా ఖచ్చితంగా అందరితో సమానంగా పోటీలో నిలబడాలి, గెలిచి రావాలని చెప్పి కూడా మన చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడం ద్వారానేనా బీసీలు అణగదొక్కబడుతున్నారు? ఖచ్చితంగా అంతే అనుకోవాలి. చట్టసభల్లో రిజర్వేషన్స్ ఒకటి, బలమైన ఉద్యమాలు కూడా. రిజర్వేషన్స్ సరిగ్గా ఉంటే కూడా ఈ పరిస్థితి రాదు. ఇలా తమిళనాడు లాంటి ప్రాంతం ఉంది, 69% రిజర్వేషన్స్ సంపాదించుకున్నారు. వాళ్ళకు ఉద్యమ చరిత్ర ఉంది. పెరియార్ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి ఇవాళ చేసినారు. ఇవాళ ఆ రకమైన ఉద్యమం మనం చేస్తే కూడా మనం రిజర్వేషన్ అడగాల్సిన అక్కర్లేదు. ఇవాళ తమిళనాడులో మరి రిజర్వేషన్ లేకుండా గొప్ప ప్రాతినిధ్యం ఉంది. తమిళనాడు విషయానికి వచ్చేస్తే ఏ పార్టీ అయినా బీసీ లీడర్ను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పరచుకున్నారు. ఇవాళ వాస్తవంగా ఏంటంటే, వాళ్ళు 9th షెడ్యూల్లో 69% రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బ్రాహ్మణే, కేంద్రంలో ప్రధానమంత్రి బ్రాహ్మణే, అయినా బీసీల యొక్క మాటకు తలొగ్గారు. మన వాదన సరిగ్గా వినిపిస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మన వాదన వినాల్సిందే, ఏ కేంద్ర ప్రభుత్వం అయినా మన వాదన వినాల్సిందే. సరిగ్గా వినిపించే దిశగానే ఈ పోరాటాలు, ఈ ఉద్యమాలు, ఈ మీటింగ్లు, ఈ సమావేశాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా 2-3 కలుసుకున్నా కూడా బీసీల మీద చర్చ జరుగుతుంది. ఈ బీసీల మీద చర్చ మంచిగా అంటారా? ఇప్పటి వరకు వాస్తవంగా జరగాలి. ఇప్పటి నుంచి అది వెనక్కిపోతుంది. ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ మేమంతా దేశమంతా తిరిగి జోడో యాత్ర చేసినప్పటి నుంచి, కాశ్మీర్ టు కన్యాకుమారి చేసినప్పటి నుంచి కొంత మా దృక్పథం మారింది. కులగణన జాతీయ పరంగా బీసీల జనగణన కూడా జరగాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నారు. మేము ఉన్న దగ్గర ఖచ్చితంగా బరాబరి చేస్తామని చెప్తున్నారు. దాంట్లో భాగమే ఇలా తెలంగాణ.
మరి ఇంకో పార్టీ ఉన్నది, వచ్చే ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి అని మొన్ననే ఇచ్చినాం, కానీ మొన్ననే చెప్పిండ్రు, కానీ తొందరపడి కూర్చున్నాం మేము, సరిగా క్లిక్ కాలేదు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మేము బీసీ ఎజెండాతో పోతామని మీటింగ్లలో చెప్తున్నారు, అన్నిట్లలో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ రెండు పార్టీలు వస్తున్నాయి, మిగతా పార్టీలకు కూడా తప్పదు కదా. రెండు జాతీయ పార్టీలు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మిగతా పార్టీలు కూడా తప్పనిసరిగా బీసీల నినాదంతో పోవాల్సి వస్తుంది. వాస్తవంగా ప్రాంతీయ పార్టీలకు కూడా వెన్నుదన్నుగా ఉన్నదంతా బీసీలే వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలు కూడా బీసీ నినాదంతో ముందుకు రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల నాటికి బీసీ నినాదమే ఒక ఎజెండా కాబోతుందని మాకు ప్రగాఢ విశ్వాసం. చాలా మంది అగ్రకులాలు బీసీలకు మేము ప్రాతినిధ్యం వహిస్తామని చాలా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీస్ కావచ్చు ముందుకు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? మేము ఎవరైనా ప్రాతినిధ్యం మేము వహిస్తాం, మేము బీసీ గొంతుకై మేము మాట్లాడతామంటే ఆహ్వానిస్తాం, మద్దతిస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవిత దీంట్లో అది కనపడాలి. ఖచ్చితంగా బీసీల కోసం మేము పనిచేస్తాం, బీసీల కోసమే అంకిత భావంతో ఉన్నాం, మంచైనా చెడ్డైనా బీసీ బిడ్డలతోటే బతుకుతాం, కలో గంజో వాళ్ళతో తాగి వాళ్ళ పోరాటాల్లో భాగస్వాములు అవుతామని వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా బీసీ సమాజం ఆదరిస్తుంది. అంటే ఇంకో విమర్శ వస్తుంది, బీసీ నాయకత్వ లోపమా? మరి ఎందుకు అగ్రకులాలు మేము బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం, బీసీ నాయకత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బీసీ నాయకత్వాలు భిన్నమైన రాజకీయ పార్టీలలో విడిపోయి ఉన్నాయి, చీలిపోయి ఉన్నాయి. మెల్లమెల్లగా వీటి నుంచి కొంత సొంత గొంతులు కూడా ఇప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ప్రాధాన్యత అయినప్పటికీ కూడా దాంట్లో కూడా నువ్వు బీసీల కోసం కొట్లాడు, అందులో కూడా పోరాటం చేయి, అందులో కూడా నీ వాదన పెంపించుకొని ఇచ్చేయి. సామాజిక సత్యాన్ని విస్మరించినాక అదే రాజకీయ పార్టీ అవుతుంది, ఈ దేశానికే రిలవెంట్ కాదు అది. ఇప్పటికే సామాజిక న్యాయాన్ని విస్మరించింది కాబట్టి పార్టీలన్నీ మార్పు లోనవుతున్నాయి. 75 ఏళ్ల క్రితం కాకాకాల కమిషనర్ తిరస్కరించిన వాళ్ళే ఇలా కులాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దే షుడ్ అండర్స్టాండ్. సమాజంలో జరుగుతున్న మార్పుల్ని వాళ్ళు కూడా అర్థం చేసుకొని రావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే అన్న, ఈడబ్ల్యూఎస్ ఎంత అన్యాయం, పట్టపగలే బీసీ విద్యార్థులకు కానీ బీసీ నిరుద్యోగులకు కానీ ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తాం. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ వచ్చిన రోజు కూడా మేము పార్లమెంట్లో ఉన్నాం, అప్ టు 10% అది, కానీ ఇట్ ఈస్ నాట్ 10%. కొన్ని రాష్ట్రాలలో అసలు ఇంప్లిమెంట్ కూడా చేయట్లేదు, కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. కొన్ని రాష్ట్రాలు మొన్ననే మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు ఇచ్చింది, జనాభా ప్రాతిపదిక మీద చేసుకోమని చెప్పి. కొంతమంది 5%, 3% అట్లా కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ జనాభా లెక్క తీసి కూడా వాళ్ళ దాంట్లో ఎంతమంది పేదరికంలో ఉంటే అంతమందికి ఇవ్వండి, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ దెమ్. వాళ్ళ పేద బిడ్డలు ఎంత ఉంటే అంత ఉండాలి, అంతేగాని నువ్వు మళ్ళీ దాంట్లో అగ్రకులాలలో అత్యంతగా లబ్ధి పొందిన వాళ్లకు, బాగా ఉన్న వాళ్లకు ఇవ్వడం వల్ల సామాజిక న్యాయాన్ని నువ్వు కూడా వ్యతిరేకించిన వాళ్ళే అవుతారు. దానివల్ల సమాజానికి ఇంకా చెడే అవుతుంది తప్ప మంచి జరగదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ కులాలు ఒకటైనట్టేనా, బీసీ నాయకులందరూ ఒకటైనట్టేనా? ఈ ఉద్దేశం ఈ సభతో కావచ్చు, ఇప్పుడున్న ట్రెండింగ్ వైజ్ కావచ్చు, ఒక ప్రయత్నం, ఒక మంచి ప్రయత్నం ఇటీవల కాలంలో జరుగుతున్నది రాష్ట్రంలో. ఒక బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, బీసీ సంఘాల పేరుతో భిన్నమైన వాటిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు సమావేశాలు ఎవరు పెట్టినా అందరినీ కలుపుకునే దశలో ఇప్పుడు మీటింగులు జరుగుతున్నాయి. ఎవరు మీటింగ్ పెట్టినా అందరూ వెళ్తూ దాంట్లో తన గళాన్ని వినిపిస్తూ మాట్లాడుతున్న నేపథ్యం ఇప్పుడు కనబడుతున్నది. ఇది ఘర్షణ వాతావరణంలో కాకుండా ప్రేమపూరితమైన వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక మంచి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇవే అడుగులు స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా సామాజిక న్యాయం ఎజెండా దిశగా ఇంకా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దాకా ఇది ఇట్లాగే కొనసాగితే గొప్ప ఫలితాలు మాత్రం సాధిస్తామన్న నమ్మకం, విశ్వాసం మాకుంది. ఇప్పుడున్న కామారెడ్డి డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ 42% స్థానిక సంస్థలలో ఏదైతే ఇచ్చిందో, ఒకవేళ అమలు చేయకపోతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు ఏం చేయబోతున్నారు? 42% ఇచ్చిన మాట కట్టుబడి చేయాలి. చేయకపోతే మాత్రం బీసీల కోపానికే వాళ్ళు గురవుతారు తప్ప ఇంకోటి ఏం జరగదు. ఇచ్చిన మాట తప్పితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. చివరిగా లాస్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2వ తారీఖున బీసీ గర్జన, బీసీ యుద్ధ వేరు ఏదైతే ఉందో ఎంతమంది ప్రజలు వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను సంఖ్య మీద మాట్లాడతలేను,
ఖచ్చితంగా గణనీయంగా సభ దిగ్విజయం అవుతుంది అనే మాట మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో కూడా భావన వస్తున్నది. గతంలో గ్రామీణ ప్రాంతాలకు పోయి ఇంత చెప్పిన వాళ్ళు లేరు, ఇట్లా పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు పోతున్నారు, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, సమావేశాలు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. ప్రతి చోట ఎక్కడి నుంచో ఒక రకమైన స్పందన వస్తున్నది. తప్పనిసరిగా గతం కంటే మెరుగ్గా వరంగల్ సభ జరగబోతున్నది. ఇది కీలకంగా ఆపుతున్నది. దీని తర్వాత అనేక సమావేశాలు. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ మీటింగ్, ఇట్ ఈస్ నాట్ ద లాస్ట్ మీటింగ్. కాబట్టి దీంతో మేము రిజల్ట్ ఏం బేరీజ్ వేసుకోము. దీంతో ఈ అడుగులు వేస్తే ఇంకా అద్భుతమైన సమావేశాలు కూడా మేము జరుపుతాం. హైదరాబాద్లో కూడా రాష్ట్ర వ్యాప్త సమావేశాలు కూడా జరుగుతాయి. అంటే మీరు ముందుకు వెళ్తా ఉన్నారు, ఇంకా కొంచెం బీసీ నాయకులు వెనుకకు దోసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా గ్రౌండ్ లెవెల్? అవన్నీ నేను అనుకుంటా బీసీలని ఎవరు నెడితే నెట్టరు. సెల్ఫ్ కాన్షియస్నెస్ అది. ఎవరో నెడితే మనం వెనక్కిపోయే వాతావరణం ఇవాళ లేదు. బీసీలు అందరూ కూడా ఎవరెవరో అనుభవించి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. ఇవాళ బయట మాట్లాడడం ఇదైతే కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట తల వంచుకొని తల దించుకొని ఎన్నో అవమానాలు పడి కొట్టుకుంటా ఎదిగిన నాయకత్వాలే తప్ప ఇవేం కాదు. ఇవాళ కాకపోతే ప్రజల ముందట గొప్పగా మేము మాట్లాడచ్చు, పొజిషన్లలో ఉండొచ్చు. కానీ ఇవన్నీ రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి ఇబ్బందులు పడ్డాకనే ఈ స్థాయి దాకా వచ్చిన వ్యవస్థలు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేయడానికే మేము ముందు బాగానే నిలబడుతున్నాం. సభ సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇది బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం శాసన మండలికి సంబంధించింది. ఒక 4 ముచ్చట్లు మాట్లాడదామని ఆపినాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.